पूरा लोकल। కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ తరఫున అందరూ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యాన్యువల్ ప్రెస్ మీట్ సార్, ఇప్పుడు ల్యాండ్స్కి సంబంధించిన ఎకనామికల్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ప్రత్యేకంగా కరీంనగర్ కమిషనరేట్ కోసం ఉంది. అఫెండర్స్ కాప్స్ కంటే బాగా స్పీడ్గా ఉన్నారు, రోజొక రూపం మార్చుకుంటున్నారు. గంగాధర్ ఇన్సిడెంట్ చూసాం మనం. వాడు టోల్ ఫ్రీ నెంబర్ను వాళ్ళు ఎటువంటి అంటే పిఎం కిసాన్ కావచ్చు, మీ సేవ పేరుతో కావచ్చు, రోజొక రూపాన్ని మార్చుకొని దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వీటిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు, ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? చేయడం జరిగింది. సో వాళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్ అవి కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ కొన్ని మోడల్స్ ఆపరేట్ మేము ముందు నుంచి తెలుసుకుంటే ఖచ్చితంగా జరగదు, నేరమే చేయడం ట్రై చేస్తున్నాం. అలాగే పబ్లిక్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్రైమ్ ఉంటుందని మీడియా ద్వారా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి మీరేమన్నా యోగా కానీ కాన్ఫిడెన్స్ బిల్డప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద శిక్షణ తరగతులు చేపట్టే అవకాశం ఉందా? ముఖ్యమైన ఈవెంట్స్ కూడా జరిగింది, స్టేట్ మొత్తం కూడా జరిగింది, అలాగే ఇక్కడ కూడా జరిగింది. ముఖ్యంగా మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగింది. దాంట్లో పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కూడా ఇది చాలా ప్రశాంతంగా చేయడం జరిగింది. అలాగే అది కాకుండా కొన్ని ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా గణేష్ ఉండొచ్చు, రంజాన్ ఉండొచ్చు, అలాగే మిలాద్, ఇవి అన్నిటికీ కూడా అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ముఖ్యంగా కమ్యూనల్ హార్మనీ ఉండాలని, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా జరిపించడంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అందరు కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే 2024లో మన మేజర్ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్, ఎస్పెషల్లీ పీస్ ఉండాలని, సొసైటీలో సమాజంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండకూడదు, అన్ని కమ్యూనిటీస్ కూడా కలిసి ఉండాలని అదే ప్రయత్నంలో ఉన్నాము. దాని భాగంగా మనము విజిబుల్ పోలీసింగ్ పైన ముఖ్యంగా మన ఫోకస్ పెట్టాము. అలాగే ఎన్ఫోర్స్మెంట్, తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్, శాండ్ ఉండొచ్చు, పీడిఎస్ రైస్ ఉండొచ్చు, ఎక్సైజ్ కేసెస్ ఉండొచ్చు, ఇవి అన్నిటిపైన కూడా ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్, ఇప్పుడు నేరం జరిగిన ట్రెండ్స్ చాలా వరకు మారింది. ముందు ఒక టైప్ ఆఫ్ క్రైమ్ ఉంటే ఇప్పుడు కొద్దిగా చేంజింగ్ సొసైటీతో డిఫరెంట్ క్రైమ్స్ కూడా చేంజ్ అవుతుంది క్రైమ్ ట్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కేసెస్ కూడా చాలా వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే జాబ్ ఫ్రాడ్స్, వీసా ఫ్రాడ్స్, అవి అన్ని కేసెస్ కూడా పెట్టడం జరిగింది. బ్యాక్ అలాగే సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం చాలా వరకు మా ఫోకస్ ఉండేది. అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం. అది కాకుండా ప్రజలకి దగ్గర ఉండేట్లాగా పోలీస్ కూడా చాలా వరకు మన రెగ్యులర్గా కమ్యూనిటీ కనెక్ట్ ఇనిషియేటివ్స్ లైక్ విలేజ్ విజిట్స్, వార్డ్ విజిట్స్, టౌన్లో ఎక్కడ కూడా మన ఎస్ఐస్, స్టాఫ్, ఇన్స్పెక్టర్స్, ఏసీపీ ర్యాంక్ వరకు కూడా ఈ విలేజ్ మీటింగ్స్, వార్డ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి అవేర్నెసే కాకుండా అక్కడ లోకల్ ఇష్యూస్ ఏముండి అది కూడా తెలుసుకొని దానిపైన పోలీసింగ్ ఫోకస్ పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ మాకు 349 కొత్త రిక్రూట్ పీసీస్ జాయిన్ చేశారు. సో ఇది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయింది. ఎందుకంటే ముందు మనము ఆల్మోస్ట్ 44% వేకెన్సీ, ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం కూడా 24 జనవరి నుంచి నవంబర్ వరకు చూస్తే 44% వేకెన్సీతో మేము మా పోలీసింగ్ చేసాం. అది చాలా కష్టమైన విషయం, ఎందుకంటే అందరికీ ఓవర్ స్ట్రెస్ అయింది. అయినా కూడా అందరు మా సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ కాకుండా చాలా వరకు కష్టపడి పోలీసింగ్ డెలివర్ చేశారు ఏం సర్వీసెస్ ఉంటే. ఏమైంది, ఈ నవంబర్లో మాకు 349 రిక్రూట్ పీసెస్ జాయిన్ అయ్యారు. దీంతో ఒకేసారిగా మాకు 17%కి వచ్చేసింది ఇంకా వేకెన్సీ.
ఒక టైంలో 44% వేకెన్సీ ఉండగా ఇప్పుడు 17%కి వచ్చేసింది. సో ఇది మాకు చాలా స్ట్రెంగ్త్ అయింది. అలాగే ఈ కొత్త చట్టాలు వచ్చింది, న్యూ క్రిమినల్ లాస్. దీంట్లో కూడా మన ట్రైనింగ్ సెషన్స్ కంటిన్యూస్గా చేసుకొని మా సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరిగింది. ఇవి అన్ని స్ట్రెంగ్త్ పెరిగినప్పటికీ మేము ఇంకా మా పెట్రోలింగ్ సిస్టమ్స్ అవి అన్నీ కూడా మా పోలీసింగ్ స్ట్రాటజీస్ ఈ నవంబర్ నుంచి ఇంకా పెంచడం జరిగింది. సో అది కాకుండా మన సిబ్బంది సంక్షేమం కోసం ఇవి మీరు చూసుకోవచ్చు, చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. మా వెల్ఫేర్ పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని కూడా ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, తర్వాత వాళ్ళ కోసం కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీరు చూస్తే డయల్ 100 కాల్స్ ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ 46,191 డయల్ 100 కాల్స్ మొత్తం కమిషనరేట్ పరిధిలో రిపోర్ట్ కాల్స్ వచ్చింది మనకి. ప్రతిదానికి కూడా మన వాళ్ళు డయల్ 100 సిస్టమ్ యాక్టివ్ ఉండి అన్నిటికీ కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్స్ మాకు ఉండే 18 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్, అలాగే ఉమెన్ పిఎస్, ఇవి అన్నీ కలిసి మాకు ఆల్మోస్ట్ 18,625 పెటిషన్స్ పోలీస్ స్టేషన్స్లో రిపోర్ట్ అయ్యడం జరిగింది. సెంట్రల్ కంప్లైంట్ సెల్ అంటే మన పోలీస్ కమిషనరేట్లో హెడ్ క్వార్టర్స్లో ఉండే కంప్లైంట్ సెల్లోనే 3,121 పెటిషన్స్ కూడా రిసీవ్ చేయడం జరిగింది. టోటల్ ఎఫ్ఐఆర్స్, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ పైన మేము ఆల్మోస్ట్ January 1 నుంచి కూడా మా సిబ్బందికి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. చిన్న క్రైమ్ రిపోర్ట్ అయినా కూడా అది అన్నీ కూడా రికార్డులో రావాలా, రిజిస్టర్ అవ్వాలా. సో అదే కాకుండా ఎనీ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్లో కూడా రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 7,027 ఎఫ్ఐఆర్స్ ఈ సంవత్సరం రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ మేము ఫైనలైజ్ చేసే కేసెస్ ఆల్మోస్ట్ 5,180 కేసెస్లో కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి చార్జ్ షీట్స్ కానీ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది మీరు ఆ బ్రేకప్ చూసుకోవచ్చు 2023 అండ్ 24లో కంపారిజన్లో. 23లో 14,000 పెటిషన్స్ వస్తే ఈసారి 18,000 పెటిషన్స్ వచ్చింది. అలాగే సెంట్రల్ కంప్లైంట్ సెల్ కమిషనరేట్లో 1,300 వస్తే ఈసారి ఆల్మోస్ట్ 3 times అంటే 3,121 పెటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది. దాంట్లో మీరు చూస్తే ఆ బ్రేకప్లో ఎక్కువగా 23% ఎకనామిక్ అఫెన్సెస్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ల్యాండ్ ఇష్యూస్, లేకపోతే జాబ్ ఫ్రాడ్ కేసెస్లో 23% సింగిల్ హెడ్ కింద. అదర్ అఫెన్సెస్ 61%, అది మ్యాట్రిమోనియల్ ఉండొచ్చు, చిన్న కొట్లాడడం ఉండొచ్చు, ఇవి అన్నిట్లో కూడా పెటిషన్స్ రిసీవ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ చూస్తే, అంటే ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్, ఈ సైబర్ క్రైమ్స్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉండే క్రైమ్స్ చూస్తే 2023లో 1,600 ఎన్సిఆర్పి పోర్టల్, మామూలుగా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ అయితే ఇమీడియట్గా 1930 కానీ ఈ పోర్టల్లో రిపోర్ట్ అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇస్తారు. సో ఇది ఈసారి ఆల్మోస్ట్ 2 times 1,600 లాస్ట్ టైం అయితే 2,200 ఈసారి రిపోర్ట్ అయింది. అలాగే కేసెస్ కూడా చూస్తే 258 లాస్ట్ ఇయర్ అయితే ఇట్సారి 270. సో సైబర్ క్రైమ్ ట్రెండ్ మీరు చూస్తే గ్రాడ్యువల్గా అది ఇంక్రీజ్ అవుతుందని కనిపిస్తుంది. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే కూడా కొత్త మోడస్ ఆపరెండితో సైబర్ క్రైమ్ జరుగుతుంది. అలాగే ఒకటి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సైబర్ క్రైమ్ జరగడం ఒకటి, క్విక్ రెస్పాన్స్తో మేము వాళ్ళ మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ విక్టిమ్స్కి. ఆల్మోస్ట్ 2023లో 114 కేసెస్ అయితే ఈసారి 233 కేసెస్లో మేము దాంట్లో అమౌంట్కి సేవ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి. దీంట్లో మీరు అమౌంట్ చూస్తే క్రోర్స్లో ఉంది కింద గ్రాఫ్, అది పుట్ ఆన్ హోల్డ్ 2023లో 1.74 crores సేవ్ చేయడం జరిగింది, అంటే హోల్డ్లో పెట్టడం. ఈసారి మేము క్విక్ రెస్పాన్స్ వల్ల 9.87 crores వరకు మేము సేవ్ చేసాం. అంటే అది పోకుండా విక్టిమ్ అమౌంట్ ఎక్కడ వేరే అకౌంట్స్కి పోకుండా 9.87 crores అమౌంట్ మేము సేవ్ చేసాం. దీంట్లో మళ్ళీ చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ 66 lakhs రిలీజ్ చేయడం జరిగింది, అంటే విక్టిమ్స్కి మళ్ళీ రిలీజ్ చేసి రిటర్న్ ఇవ్వడం జరిగింది 66 lakhs. ఈసారి 2.57 crores అమౌంట్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని. సో ఇది చాలా మేజర్ ప్రోగ్రెస్. చూస్తే మన సైడ్ నుంచి కూడా పోలీస్ రెస్పాన్స్ సైడ్ 9.87 crores మేము హోల్డ్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా 2.57 crores
కింద రెండు గ్రాఫ్స్ చూస్తే దాంట్లో 2.57 crores మేము వాళ్ళకి రిఫండ్ కోసం కూడా రిలీజ్ కోసం మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసాం విక్టిమ్స్కి. నెక్స్ట్ ఈసారి మొత్తం మేము క్రైమ్ ట్రెండ్స్ చూసాము. క్రైమ్ ట్రెండ్స్ చూస్తే మాకు సైబర్ చీటింగ్ కేసెసే 46% అంటే ఓవరాల్గా హైయెస్ట్ ఏ హెడ్ కింద పెరిగిందంటే ఎకనామిక్ అఫెన్సెసే పెరిగింది మొత్తం కూడా. హైయెస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ అన్ని హెడ్స్ తీసుకుంటే 2024లో ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్సే పెరుగుతుందని దాని అర్థం. ఆ ట్రెండ్ అదే 10% ఆల్మోస్ట్ అది ఆఫ్ టోటల్ క్రైమ్ ఎకనామిక్ అఫెన్సెసే ఉంది. మళ్ళీ అదే బ్రేకప్ చేస్తే సైబర్ చీటింగ్ కేసెస్ 46% ఉంది. దాంట్లో అదర్ చీటింగ్ కేసెస్ ఉండొచ్చు, అది 19% ఉంది. దెన్ ల్యాండ్ రిలేటెడ్ 15%, మనీ రిలేటెడ్ 8%, చిట్ ఫండ్ కేసెస్ 7% అండ్ జాబ్ ఫ్రాడ్ 5%. సో ఇది అన్ని కూడా హైయెస్ట్ హెడ్ ఏది చూస్తే ఫైనాన్షియల్ అఫెన్సెస్ ఒక రాబోయే రోజులో అదే ఛాలెంజ్ అవుతుంది పోలీసింగ్కి. సో అదే దృష్టిలో పెట్టుకొని మన పోలీసింగ్ స్ట్రాటజీస్ కూడా మారాల్సి వస్తుంది. సో ఇది మీకు అది బ్రేకప్ హైయెస్ట్ రిపోర్టెడ్ క్రైమ్ 2024లో ఎకనామిక్ అఫెన్సెస్. సెకండ్ డయాగ్రామ్ చూస్తే క్రైమ్ రిడక్షన్ హెడ్స్ ఎక్కడెక్కడ మాకు తగ్గింది చూస్తే మర్డర్ 33% డౌన్ అయింది, తగ్గింది. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్లో డెత్ ఉండే కేసెస్ కూడా 9.36% తగ్గింది, ఇవన్నీ డౌన్ అయింది, తగ్గింది. రాబరీ అండ్ అక్వైటిక్ కేసెస్ 38% రెడ్యూస్ అయింది. రైటింగ్ 44% తగ్గింది. స్నాచింగ్ 30% తగ్గింది. సో ఇవి అన్నీ కూడా అంటే ముఖ్యంగా మాకు తెలిసిన మేజర్ హెడ్స్ ఎక్కడెక్కడ కొంత ఇష్యూస్ జరగవచ్చు అవి అన్నీ కూడా ఈ హెడ్స్లో క్రైమ్ ఈ సంవత్సరం తగ్గింది. నెక్స్ట్ ఎకనామిక్ అఫెన్సెస్ ఎందుకంటే అదే ఫోకస్ పెడుతున్నాం, మ్యాక్సిమం అదే ఇంక్రీజ్ కాబట్టి చూస్తే ముఖ్యంగా బ్రాడ్గా 3 కేటగిరీస్ ల్యాండ్ రిలేటెడ్ కేసెస్, చిట్ ఫండ్ కేసెస్, జాబ్ ఫ్రాడ్ కేసెస్ ఇవే ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది. కానీ ఇదే ఎక్కువ పబ్లిక్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ కేసెస్లో ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ బౌండరీస్, ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఫాల్స్ హౌస్ నంబర్స్ తీసుకోవడం ఇవి అన్నిట్లో కూడా 113 FIRs రిజిస్టర్ అవ్వడం జరిగింది. దాంట్లో 179 మందికి అరెస్ట్ చేసాం మేము యాజ్ పర్ ద ప్రొసీజర్ ఆఫ్ లా. అది కాకుండా దీంట్లోనే మీరు చూస్తే 113 FIRsలో ఫేక్ బౌండరీ సంబంధించి కేసెస్ 60 కేసెస్ ఉంది. సో ఇది మీకు ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ డేటా. అలాగే చిట్ ఫండ్ పైన కూడా ఫోకస్ పెట్టాం మేము ఈసారి. కొన్ని మేజర్ చిట్ ఫండ్ కంపెనీస్ లైక్ అక్షర, కనకదుర్గ చిట్ ఫండ్స్ పైన కూడా కేసెస్ నమోదైంది చూస్తే టోటల్గా. అండ్ అదర్ కేసెస్ కూడా అదర్ కంపెనీస్ కూడా దీంట్లో 50 FIRs రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 16 అరెస్ట్స్ చేసాము. ముఖ్యంగా దీంట్లో ఈసారి డైరెక్టర్స్ కూడా ఎవరెవర చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్స్కి 9 మెంబర్స్కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్స్కి ఉండే ఏమేమి ఆస్తులు ఉంది, వాళ్ళది ప్రాపర్టీస్, వాళ్ళది రిలేటెడ్ అకౌంట్స్ ఏముంది అవి అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి గవర్నమెంట్ కూడా అది అన్ని అటాచ్మెంట్ కోసం రాయడం జరిగింది. సో దట్ అది ప్రొటెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ డిపాజిట్ కంపెనీస్లో ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి చట్ట ప్రకారంగానే మనకి ఇది గవర్నమెంట్కి కూడా ఈ ప్రాపర్టీస్ లిస్ట్ అవుట్ చేసుకొని అది గవర్నమెంట్కి రాయడం జరిగింది. సో అది ప్రాసెస్ అయితే ఫర్దర్గా కూడా దానికి లాజికల్ ఎండ్కి తీసుకుంటాము. జాబ్ ఫ్రాడ్ కేసెస్ చూస్తే 33% ఫాల్స్ జాబ్స్ ప్రామిసెస్తో లేకపోతే ఏదో ఫేక్ రిక్రూట్మెంట్ చూపించి అవి అన్ని 33 కేసెస్లో 27 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ మాకు చాలా ఫోకస్ ఉండేది ఈ సంవత్సరము, మెయిన్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన. ముఖ్యంగా చూస్తే శాండ్ కేసెస్ 23-24 కంపారిజన్ చూస్తే చాలా వరకు మా ఎన్ఫోర్స్మెంట్ మా సిబ్బంది అందరు కూడా డే నైట్ కష్టపడి ఎన్ఫోర్స్మెంట్ పైన అది లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉండొచ్చు, అలాగే క్రైమ్ ఉండొచ్చు, టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీస్ అందరు కూడా దీనిపైన ఫోకస్ పెట్టారు. లాస్ట్ ఇయర్ 27 కేసెస్ రిజిస్టర్ అయితే శాండ్ పైన, ఈసారి 610 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దెన్ అక్యూజ్డ్ లాస్ట్ ఇయర్ 129 అయితే ఈసారి 1198 అక్యూజ్డ్, 1198 అక్యూజ్డ్కి అరెస్ట్ చేసి ఆ వెహికల్స్ కూడా మీరు చూస్తే 797 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ శాండ్ కేసెస్. అలాగే నార్కోటిక్స్ మీకు అందరు తెలుసు, స్టేట్ మొత్తం కూడా నార్కోటిక్స్ పైన ఫోకస్ ఉంది కాబట్టి
దాంట్లో కూడా మన కేసెస్ 39 రిపోర్ట్ అయింది, 85 మంది అరెస్ట్ చేస్తాం. అండ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా కూడా ఈసారి ఆల్మోస్ట్ 128 కేజీస్ ఎన్డీపీఎస్ కేసెస్లో క్వాంటిటీ సీజ్ చేయడం జరిగింది. గ్యామ్లింగ్ కేసెస్లో కూడా అలాగే దెర్ హ్యాస్ బీన్ అ రైజ్ దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో 91 కేసెస్ అయితే 593 అక్యూజ్డ్కి కూడా దీంట్లో సైట్ చేసి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పీడిఎస్ కేసెస్ కూడా ఈసారి కొంత ఫోకస్ ఉండేది. దీంట్లో చూస్తే 10 కేసెస్లో లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి 99 కేసెస్ అయింది. 22 మంది లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయితే ఈసారి 189 మంది అయ్యారు. అలాగే 6 వెహికల్స్ లాస్ట్ ఇయర్ సీజ్ అయింది, ఈసారి 96 వెహికల్స్ సీజ్ అయింది. దాని కింద గ్రాఫ్ చూస్తే క్వింటల్స్లో లాస్ట్ టైం 553 క్వింటల్స్ అయితే ఈసారి ఆల్మోస్ట్ 8 times దట్ క్వాంటిటీ 4289 క్వింటల్స్ పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది కేసెస్లో. అలాగే ఎక్సైజ్ కేసెస్ కూడా మీరు చూసుకోవచ్చు, ఈసారి ఎక్కువ కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే క్వాంటిటీ ఆఫ్ సీజర్ కూడా 4257 ఉంది కంపేర్ టు 2641 లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేసాము. ఎస్పెషల్లీ కార్పొరేషన్ లిమిట్స్లో కూడా 3 కన్వర్జెన్స్ మీటింగ్ కాన్సెప్ట్ సిటీస్లో ఎలాగ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని స్టేక్ హోల్డర్స్, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ఎండ్బి, ఆర్టీసీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకొని అందరు కలిసి పనిచేయాలని కన్వర్జెన్స్ మీటింగ్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదే కాకుండా ఆటో డ్రైవర్స్ డేటాబేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. జనవరి నుంచి అది ట్రాఫిక్ వింగ్ వాళ్ళు దానిపైన ఫోకస్ పెట్టారు, ఎందుకంటే చాలా వరకు ఆటోస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళ డ్రైవర్స్ డేటాబేస్ కోసం. హెవీ వెహికల్ రెస్ట్రిక్షన్ నోటిఫికేషన్ ఈసారి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది, ఎందుకంటే హెవీ వెహికల్స్ వర్క్ అవర్స్ రెగ్యులర్ వర్కర్స్ లోపల రాకుండా వాళ్ళు బైపాస్లో వెళ్ళాలని ఒక హెవీ వెహికల్కి రెస్ట్రిక్షన్ పెట్టుకుంటూ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే హుజురాబాద్, గంగాధర్ ఇక్కడ అన్ని కూడా ట్రాఫిక్ డిటాచ్మెంట్స్ అడిషనల్గా పెట్టడం జరిగింది. ముందు ఓన్లీ కరీంనగర్ టౌన్లో ట్రాఫిక్ వింగ్ పనిచేసింది, ఇప్పుడు ట్రాఫిక్ డిటాచ్మెంట్ చేసి హుజురాబాద్, గంగాధర్లో కూడా పెట్టడం జరిగింది. 50 ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్ టౌన్లోనే చేయడం జరిగింది, అలాగే వేరే చోట కూడా చేశారు ట్రాఫిక్ వింగ్ వాళ్ళు. 5 జంక్షన్స్లో కొత్త సిగ్నల్స్, ఆల్రెడీ సిగ్నల్స్ ఉండేది బట్ దానికి యాక్టివేట్ చేయడం జరిగింది 5 జంక్షన్స్లో. అలాగే రోడ్ సేఫ్టీ కూడా చాలా వరకు మెజర్స్ తీసుకున్నాము. అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ముఖ్యంగా ఈసారి కొద్దిగా ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కన్విక్షన్స్ రావడానికి సో దట్ డిటరెన్స్ ఉంటుందని, అలాగే మైనర్ డ్రైవింగ్ పైన ఫోకస్ పెట్టాం. ముఖ్యంగా కింద చూస్తే మీరు 2024లో డీడీ కేసెస్లో 23లో 53 ఇంప్రిజన్మెంట్స్ అయితే ఈసారి 147 మందికి జైలు శిక్ష పడింది డీడీ కేసెస్లో. 53 లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 3 times దట్ ఫిగర్ ఈసారి వాళ్ళకి జైలు శిక్ష పడింది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో. అలాగే మిగతా డేటా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది స్లైడ్స్లో. నెక్స్ట్ సో ఇవి అన్నీ కొన్ని మన వాళ్ళు ప్రోయాక్టివ్గా పోలీసింగ్ స్టెప్స్ తీసుకున్నారు. అవేర్నెస్ ఆల్మోస్ట్ అన్ని చోట కాలేజెస్ ఈ ఎన్డీపీఎస్ నార్కోటిక్స్ పైన పెట్టడం జరిగింది. ప్రతి కాలేజ్లో ట్రై చేసాం మేము రీచ్ అవుట్ అవ్వడంకి. ఆల్మోస్ట్ యాంటీ డ్రగ్ కమిటీస్ 158 యాంటీ డ్రగ్ కమిటీస్ కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫామ్ చేయడం జరిగింది. అలాగే యాంటీ ర్యాగింగ్ కోసం, ఉమెన్ ఇష్యూ, సైబర్ క్రైమ్ కోసం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన వాళ్ళు చేశారు. ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ పైన సర్వేలెన్స్, ఇంటెన్సిఫైడ్ నైట్ పెట్రోలింగ్, ఇవి అన్నీ కూడా మా వాళ్ళు తక్కువ ఫోర్స్ అయినా కూడా చాలా వరకు యాక్టివ్గా చేశారు. ఇప్పుడు అయితే మాకు ఫోర్స్ వచ్చింది కాబట్టి ఇంకా ఇంటెన్సిఫై చేశాము. అండ్ భరోసా సెంటర్ మీ అందరు తెలుసు, మొన్నే జస్ట్ డీజీ గారు లాస్ట్ వీక్ వచ్చి దానికి కూడా ఇనాగరేట్ చేశారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో దాంట్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తుందని అందరు కూడా ఆశిస్తున్నాం. అలాగే అదే కాకుండా కొన్ని మన వాళ్ళ సిబ్బంది ప్రాంప్ట్ రెస్పాన్స్తో 23 మందికి లైఫ్ సేవ్ చేశారు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. అది లేక్ పోలీస్ ఉండొచ్చు లేకపోతే వేరే చోట. దాంట్లో ముఖ్యంగా ఒకటి చూస్తే వీణవంక పిఎస్లో కూడా ఒక కానిస్టేబుల్ ఆల్మోస్ట్ 4 kilometers
ఆయనకి షోల్డర్ భుజం పైన పెట్టుకొని నడుచుకొని పరిగెత్తి వెళ్ళి ఆయన తీసుకొని ఆ మంచికి పాయిజన్ తీసుకుంటే లైఫ్ సేవ్ చేశాడు. ఆయనకి కూడా మంచి రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాగా మా పోలీస్ సిబ్బంది లైన్ ఆఫ్ డ్యూటీలో ఎప్పుడు కూడా ఏదైనా క్రైసిస్ సిచ్యువేషన్ వస్తే ఆల్మోస్ట్ చాలా బాగా రెస్పాన్స్ చేసి 23 లైఫ్ సేవ్ చేశారు. ఈ సంవత్సరం కూడా కొన్ని షీట్స్ కూడా అలాగే కొత్త వాళ్ళపైన షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అండ్ లైఫ్ కన్విక్షన్స్లో కూడా 5 కేసెస్లో లైఫ్ కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాం మేము. అండ్ 2 కేసెస్ రీసెంట్లీ కూడా మన ఇద్దరు ఇది ఎస్ఐ గంగాధర్ అలాగే 3 టౌన్ 1 టౌన్లో 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గంగాధర్ వీళ్ళిద్దరు కూడా చాలా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యి ఆల్మోస్ట్ ఆటోలో వాళ్ళు వెళ్తుంటే ప్యాసింజర్స్ మిస్ చేసేసారు గోల్డ్. చెప్పిన వెంటనే విదిన్ ఫ్యూ అవర్స్ దానికి ట్రేస్ చేసి, లేకపోతే అది మళ్ళీ గ్రేవ్ కేస్ అయ్యే సందర్భం ఉండేది. అది ఇమీడియట్గా సీసీ కెమెరాస్ చూసుకొని లొకేషన్ ట్రాక్ చేసుకొని ఆల్మోస్ట్ 20 తులా గోల్డ్ 2 కేసెస్లో కూడా దానికి రికవర్ చాలా ప్రాంప్ట్గా చేశారు. విక్టిమ్స్ కూడా ఎవరు లూజ్ చేశారు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అది చాలా ప్రాంప్ట్గా వీళ్ళిద్దరు ఇన్స్పెక్టర్ 1 టౌన్ అండ్ ఎస్ఐ గంగాధర్ వాళ్ళ టీంతో కలిసి దానికి రికవర్ చేశారు. నెక్స్ట్, సో 2025 మాకు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ కూడా రావచ్చు, అది మేము ఇప్పుడు చెప్పలేం, కానీ దానికి రెస్పాండ్ అవ్వడం మేము సిద్ధంగా ఉన్నాం. ఫోర్స్ మొత్తం ఇప్పుడు స్ట్రెంగ్త్ కూడా పెరిగింది కాబట్టి పోలీసింగ్ కూడా ఇంకా మేము బెటర్ డెలివరీ చేయొచ్చని పబ్లిక్కి ఆశిస్తున్నాము. ముఖ్యంగా మన ఫోకస్ 2025లో విజిబుల్ పోలీసింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జస్ట్ లైక్ ఇన్ 2024 దానిపైన పెడతాం. సర్వేలెన్స్ అండ్ ట్రబుల్ మాంగర్స్ అండ్ స్ట్రీట్ రౌడిజం. సో ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళపైన అలాగే సర్వేలెన్స్ ఉంటుంది. వాళ్ళకి మేము ఖచ్చితంగా వాళ్ళ యాక్టివిటీస్ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని అలాగా చేయకూడదని కంటిన్యూస్గా మా నిఘా వాళ్ళపైన ఉంటుంది. అండ్ స్ట్రీట్లో రౌడిజం చేయడము అలాగే ఏదైనా మా నోటీస్కి వస్తే పబ్లిక్ నోటీస్కి వస్తే కూడా వాళ్ళపైన కూడా ఖచ్చితంగా మేము ఫోకస్ పెడతాం ఈసారి. దెన్ ఎకనామిక్ అఫెన్సెస్ మీరు ఆల్రెడీ చూసుకున్నారు, ఎలాగ రైజింగ్ ట్రెండ్స్ ఎక్కువగా ఎకనామిక్ అఫెన్స్ సైబర్ క్రైమ్ పైన అవుతుంది కాబట్టి మా ఫోకస్ ఆ డైరెక్షన్లో ఉంటుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం ఇంకా అదర్ స్టేక్ హోల్డర్స్కి కూడా భాగస్వామ్యం చేస్తూ మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని అందరిది సపోర్ట్ కావాలని కూడా అపీల్ చేస్తున్నాం. కెపాసిటీ బిల్డింగ్ మా సిబ్బందికి ట్రైనింగ్ రెగ్యులర్గా పెడతాం, ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చింది అందరికి ఇంకా దానిపైన ఫర్మ్గా గ్రిప్ రావాలంటే ఇంకా ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. అందుకే దానిపైన మేము ఈ సంవత్సరం కూడా ఫోకస్ పెడతాం. కమ్యూనిటీ కనెక్ట్ ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గర ఉండి వాళ్ళకి భరోసా ఇవ్వడం మా ఒక ఆబ్జెక్టివ్. సో దాని సందర్భంగా మేము ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా విలేజ్ విజిట్స్ వార్డ్ విజిట్స్ అవి అన్నిట్లో కూడా మనము మా సిబ్బంది అందరు కూడా దానికోసం సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా అండ్ అట్ ద ఎండ్ పోలీసింగ్ విల్ బి ఫర్మ్ అండ్ రెస్పాన్సివ్. ఈ 2 పైననే మా ఫోకస్ ముందు నుంచి ఉంది. మా పోలీసింగ్ ఖచ్చితంగా ఫర్మ్గా ఉంటుంది అండ్ రెస్పాన్సివ్గా ఉండాలని కూడా మా సిబ్బంది అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. 2025లో ఖచ్చితంగా పబ్లిక్ నమ్మకం మా పైన ఎంత ఉంది దానికి అదే మెయింటైన్ చేయాలని ఇంకా బెటర్ మన కష్టపడి ఇంకా రిజల్ట్స్ ఇస్తామని కూడా మేమందరు కూడా అదే ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ 2024లో లాస్ట్లో చెప్పాలంటే మా మీడియా ప్రతినిధులు అందరూ కూడా పోలీసింగ్ ఎఫర్ట్స్కి పబ్లిక్కి చేర్పించడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది సొసైటీలో. మేము పని చేస్తే పబ్లిక్ కోసం ఏదైనా చేస్తే ఆర్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే అది మీడియా ద్వారానే అవుతుంది. సో మీడియా ప్రతినిధులు అందరూ కూడా మా వాళ్ళందరూ ఇక్కడ కరీంనగర్లో ఎవరు పని చేస్తున్నారో అందరూ కూడా ఏదో దానికి ఆ మొత్తం రోల్కి చాలా చక్కగా మీరు తీసుకొని పబ్లిక్లో కూడా పోలీసింగ్ చేసిన ఎఫర్ట్స్ పోలీసింగ్ మెజర్స్ అన్నీ కూడా మీరు చాలా కరెక్ట్గా కరెక్ట్ టైంలో అందించారు. దానివల్ల పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. మాకు కూడా అందుకే మీరు చూస్తే పెటిషన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయింది. పోలీస్ స్టేషన్స్లో ఉండొచ్చు కానీ మన కమిషనరేట్ ఎంటర్ డిస్ట్రిక్ట్లో ఆర్ ఈవెన్ కమిషనరేట్ పరిధిలో. సో మీడియాది రోల్ చాలా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఉండేది ఈ 2024లో. అలాగే
2025లో కూడా మీరందరూ కూడా మాతో కలిసి పబ్లిక్కి మంచి జరగాలని అదే డైరెక్షన్లో ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఉండాలా, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వెరీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బట్ 31st మేమందరూ కూడా రోడ్స్లో ఉంటాము. 31st నైట్ మీరందరూ కూడా మాకు సహకరించండి. 31st నైట్లో ఇంటెన్సిఫైడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత మన పోలీస్ ప్రెజెన్స్, చెక్ పోస్ట్ అన్ని చోట ఉంటుంది. సో అండ్ ఆల్ ఆఫీసర్స్ అందరు కూడా ఫీల్డ్లోనే ఉంటారు. పబ్లిక్కి కూడా ఒక అపీల్ ఏంటంటే మాతో కోఆపరేట్ చేయండి. మీ ద్వారా చెప్తున్నాం, మాతో కోఆపరేట్ చేయండి. 31st నైట్ పీస్ఫుల్గా అయితే ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా మీరు కూడా ఉండాలా, మీ ఫ్యామిలీస్ మంచిగా ఉండాలా. ఒక నైట్లో ఏదైనా తప్పు జరిగితే మొత్తం నెక్స్ట్ ఇయర్ మీరే మీకోసం అది బాగుండదని పబ్లిక్కి కూడా మీ ద్వారా చెప్తున్నాము. సో 31st నైట్కి మా బందోబస్తు ఎలాగా లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం. 31st నైట్ ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఆన్ దట్ థింగ్, సేమ్ లెవెల్ అదే జరుగుతుంది. అది కాకుండా ఒక నోట్ కూడా సెపరేట్గా ఇస్తాం, రెస్ట్రిక్షన్స్ ఎక్కడెక్కడ ఏముందని మీకు వెళ్తే అది కూడా ఇచ్చేస్తాం. మరీ ఒకసారి మీ అందరికీ కూడా మా డిపార్ట్మెంట్కి కంటిన్యూస్గా సపోర్ట్ ఇవ్వడం కోసం మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ ఇయర్ కోసం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విష్ యూ వెరీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి.